ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మన తండ్రి ఎక్కడి నుంచి చూస్తాడటండి? రహస్యంగా ఉండి చూస్తాడట. మరి మన ప్రార్థన ఎలా ఉండాలి? బహిరంగంగా ప్రార్థన చేయకండి. సంత వీధులలో మీరు ప్రార్థన చేయకండి. అన్యజనులు ప్రార్థించినట్లుగా విస్తారంగా మీరు ప్రార్థించకండి అని ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. రహస్యంగా మనం ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచే ఆ దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడట. అనేక సార్లు అండి ఎవరో మనల్ని భక్తిపరులు అనుకోవాలని, ఎవరో మనల్ని నీతిమంతులు అనుకోవాలని, మనం గొప్ప విశ్వాసులం అనుకోవాలని బహిరంగంగా ప్రార్థిస్తూ ఉంటాము. అయితే బహిరంగ ప్రార్థనల వల్ల ఎటువంటి యూజ్ ఉంటుందండి. రహస్యంగా చూచే దేవుడు రహస్య ప్రార్థన వల్లనే కార్యం జరిగిస్తాడు. వ్యక్తిగత ప్రార్థన వల్లే కార్యం జరిగిస్తాడు. మన కోసం ఎవరో ప్రార్థన చేయాలి అనుకున్న ధోరణిలో మనం ఏమీ పొందుకోలేము. ముందుగా మనం ప్రార్థించేవారుగా రహస్యంగా నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు, ఏదో ఒక సమయంలో ప్రతిఫలం దయచేస్తాడని నమ్మకంతో ప్రార్థించేవారి ప్రార్థన వేస్ట్ కాదండి. ఆలస్యమైన దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి జవాబును అనుగ్రహిస్తాడు. అనేక సందర్భాలలో కనపరుచుకునే ప్రార్థన చేస్తూ ఉంటారండి. అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు. మనం ఎంతగా తగ్గించుకొని రహస్యంగా ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం ప్రతిఫలం పొందుకునేవారిగా ఉంటామని ప్రభు ఈ రోజున మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే కొంతమందిని చూస్తూ ఉంటామండి. స్వస్థత వరాలు ఉన్నాయని, దయ్యములు వెళ్ళగొట్టే వరం నాకుందని, ఈ విధంగా ఎన్నో రకాలుగా బహిరంగంగా ప్రార్థిస్తూ ఉంటారు. దాన్ని నిజం చెప్పాలంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడంటారా? రహస్యమందు చూచే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఇక్కడ వాక్యం ఇంత తేటతిల్లంగా చెప్తుంటుండగా రహస్యంగా ప్రార్థన చేయమని చెప్పాడు కదండి. నీ తలుపు వేసుకొని, నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయమన్నాడు కదా. మరి ఎందుకని అనేకులు ఆ విధంగా బహిరంగంగా ప్రార్థిస్తూ ఉన్నారు? కాబట్టి ఈ రోజున మన ప్రార్థనలకు జవాబు రావాలన్నా, మనం అడిగింది పొందుకోవాలన్నా రహస్యంగా దేవుడు చూస్తున్నాడని గ్రహింపు కలిగి రహస్యమైన ప్రార్థన ద్వారా మనం ప్రతిదీ పొందుకోవాలని దేవుడు మన ఇద్దరి నుంచి ఆశిస్తుంటుండగా ఈ వాగ్దానము మనందరి జీవితాలలో దేవుడే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.